Kirti Sharan. Hi, I am here today to explain you about relative pronouns. Already in last video, I explained you about pronouns and a tabular form. So in that I explained reflexive pronouns, possessive pronouns. Now I am going to explain you about relative pronouns. So let us see first what is a relative pronoun. So relative pronouns means nothing but it is both a pronoun and a joining word. Pronouns means nothing but which we use instead of noun. నౌన్ బదులుగా వాడేదాన్నే మనం ప్రొనౌన్ అంటామండి. అది జాయినింగ్ వర్డ్స్ కలిపితే రిలేటివ్ ప్రొనౌన్ అవుతుంది. రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ బోత్ అ ప్రొనౌన్ అండ్ ఎ జాయినింగ్ వర్డ్. ఇది రిలేటివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్డ్ టు జాయిన్ టూ సెంటెన్సెస్. అంటే టూ సెంటెన్సెస్ జాయిన్ చేయడానికి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్ అవుతాయి. అవి ఏంటంటే ఆ రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, హూస్, హూమ్, విచ్ అండ్ దట్ are relative pronouns. Relative pronouns are nothing but who, whose, whom, which and that are relative pronouns. Now I will show you a clear picture of means clear picture means nothing but like a table I want to show you with clear examples. See, this table shows the use of relative pronouns. So I wrote here relative pronouns. Already I told you who, whose, whom, which and that. Now I am writing it how we will use it. So who, whom used for person. For person we are using who, whom. For example, I thanked the man who saved my life. My son's life, sorry. See here, this man is thanking to whom? Who saved his son's life. So that's why we are using who, a relative pronoun, to join two sentences. So that is nothing but relative pronouns. Next, the man whom you wanted to meet has come. So this is also referring to a person. ఎవరినైతే కలాలనుకుంటున్నారో ఆ వ్యక్తి వచ్చారు అని చెప్పడానికి రెండు జాయిన్ చేయడానికి మనం హూమ్ అనేది యూస్ చేస్తున్నామండి. హూమ్ అంటే ఏంటంటే రిలేటివ్ ప్రొనౌన్. అలాగే విచ్ అండ్ దట్. విచ్ అండ్ దట్ ఈజ్ యూజ్డ్ ఫర్ థింగ్స్ అండ్ యానిమల్స్. జంతువులు, వస్తువులు, వాటి గురించి మనం మాట్లాడేటప్పుడు యూజ్ చేసే రిలేటివ్ ప్రొనౌన్స్ ఏంటంటే విచ్, దట్ అండి. ప్లీజ్ రిటర్న్ మై బుక్ విచ్ ఆర్ దట్ యు బారోడ్ ఎస్టర్డే. నువ్వు ఏదైతే బుక్ తీసుకున్నావో అది రేపు నాకు ఇచ్చేయి. బుక్ అనేది కొంచెం థింగ్ కదండి, అది. సో ప్లీజ్ రిటర్న్ మై బుక్ విచ్ ఆర్ దట్. విచ్ కానీ యూజ్ చేయొచ్చు, దట్ కానీ యూజ్ చేయొచ్చు అండి. నేను నువ్వు తీసుకున్న బుక్ నాకు ఇచ్చేస్తావా అని అర్థం అండి. దిస్ ఈజ్ ద డాగ్ దట్ ఆర్ విచ్ ఫాలోడ్ మీ టు ద పార్క్. ఇక్కడ మీ అనేది ప్రొనౌన్ యూజ్ చేసాం కదా. నన్ను నా వెనకాతలే వచ్చిందంటే ఏంటి వచ్చింది? డాగ్ అనేది. ఇక్కడ కలిపే ఈ టూ సెంటెన్సెస్ని కలిపేదాన్నే మనం రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. అదేంటంటే దట్, విచ్. ఈ విచ్ అండ్ దట్ ఆర్ యూజ్డ్ యాజ్ అ రిలేటివ్ ప్రొనౌన్స్ హియర్. సో ఫైనలీ లాస్ట్ హూజ్. హూజ్ వి యూజ్ ఫర్ పర్సన్స్ అండ్ థింగ్స్. పర్సన్స్కి, థింగ్స్కి రెండింటికి యూజ్ చేస్తామండి. సో వీఆర్ యూజింగ్ whose for both persons and things. Here let us see this example. The girl whose name is Julie is on the phone. So whose name is Julie means she is now the phone is ringing, she is in that phone call. So we are referring to that girl with what? With relative pronoun whose. So the girl whose name is Julie is on the phone call. She is on the phone call means she is in that phone. The book whose cover is torn is mine. Mine is pronoun. Already I told about this. So possessive case also. But the book whose cover is torn, we are using it as a relative pronoun. Means ఆ బుక్ ఏదైతే చిరిగిపోయిందో అది నాది, అంటే వేరే ఎవరిది కాదు అని అర్థం అన్నమాట. ఇక్కడ దీన్ని యూజ్ చే అంటే సెంటెన్స్ కలపడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే హూజ్. So this is nothing but relative pronouns topic.
So today's topic is relative pronouns. I think everyone understood my explanation. మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని నేను అనుకుంటున్నానండి. ఇక్కడ మెయిన్ టు మెయిన్ రిలేటివ్ ప్రొనౌన్స్ అంటే 2 సెంటెన్సెస్ జాయిన్ చేస్తాయి. అలాగే హూ, హూస్, హూమ్, విచ్ అండ్ దట్. అండ్ ఈ టేబుల్ ప్రకారం మీకు ఈజీగా నేను ఇచ్చాను విత్ ఎగ్జాంపుల్స్. ఏ ఎగ్జాంపుల్స్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 సెంటెన్సెస్ని హూ, హూమ్, విచ్, దట్ అండ్ హూస్తో కంబైన్ చేసి ఒక సెంటెన్స్ కింద రాసానండి. సో లెట్ us see some examples according to it. See, join these sentences using the relative pronouns who, whose, whom, which or that. సో సెంటెన్స్ ఫామ్ విల్ బి లైక్ దిస్ అండి. నేను ముందు మీకు ఎలా చెప్పానంటే డైరెక్ట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ కింద రాసాను. సో అలా కాకుండా యాక్చువల్గా సెంటెన్స్ ఇలా ఇస్తారు. రాధా హ్యాస్ ఫౌండ్ ద పెన్సిల్, షీ హ్యాడ్ లాస్ట్ ద పెన్సిల్. ఆన్సర్ మనం ఎలా రాస్తాం? రాధా హ్యాస్ ఫౌండ్ ద పెన్సిల్. సి, రాధా హ్యాస్ found the pencil which she had lost. Why we are not mentioning again the pencil? Because already I wrote here. సో రాధా హ్యాస్ ఫౌండ్ ద పెన్సిల్ విచ్ షీ హ్యాడ్ లాస్ట్. ఎక్కడైతే పారేసుకుందో పెన్సిల్ తను కనుక్కున్నదంట, అంటే దొరికింది అని. ఫౌండ్ మీన్స్ నథింగ్ బట్ దొరికింది. సో రాధా హ్యాస్ ఫౌండ్ ద పెన్సిల్ విచ్ షీ హ్యాడ్ లాస్ట్. లెట్ us see the second one. I met the girl was wearing large earrings. So here I means nothing but pronoun. Met the girl. సో ఒక అమ్మాయినంట చూసారంట. ఎలా? ఐ మెట్ ద గర్ల్ హూ వాస్, హూ మీన్స్ అగైన్ హియర్ ద గర్ల్ విల్ బి దే, ద గర్ల్ విల్ బి దే. ఇన్స్టెడ్ ఆఫ్ ద గర్ల్ we are writing who, relative pronoun, and joining those 2 sentences. Who was wearing large earrings. Earrings. That's it. Now let us see third one. Sita is the girl, her father is a photographer. అంటే సీత అనే ఒక అమ్మాయి ఉందండి, వాళ్ళ ఫాదర్ అంట ఫోటోగ్రాఫర్ అంట. హౌ యూ విల్ కంబైన్ అండ్ join it as a one sentence by using this relative pronoun? We will do that. Let us see. Sita is the girl whose means here referring to this pronoun Sita. So referring to noun Sita means whose. Her here wrote, no, here her means nothing but pronoun. So instead of this one we are using whose father, her father only, no. Who is that? Sita's father is a photographer. Grapher. So I think you understood now. See, Sita is the girl whose father means nothing but Sita's father is a photographer. So now Sumit has found the bag. The bag was lost. Rama has come means Rama has come. You can read Rama or Rama, anyone, but see clearly I am saying here Rama. Why I am saying means why here male I am referring means it here they gave him. So that's why I am taking this one as Rama. So Rama has come. You wanted to meet him. So if you understood these 3 examples and front relative pronoun explanation, now I want you to do these 2 sentences, and please do these 2 sentences and comment and share
and subscribe to my channel. Thanking you.